నీ స్నేహితులెవరో చెప్పు, నువ్వెలాంటి వాడివో చెప్పొచ్చు అనే నానుడి ఇప్పుడు భారత్ చైనా మధ్య కరెక్ట్గా సరిపోతుంది. పూర్వాపరాలు తీసుకుంటే భారత్ చైనా పక్కపక్క దేశాలు, సరిహద్దును పంచుకుంటున్నటువంటి దేశాలు. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దాదాపు అన్ని దేశాలకి పర్యటన చేస్తూ చైనా అధ్యక్షులతో దాదాపు 2-3 సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. చైనా అధ్యక్షుడు భారత్కు రావడం, అలాగే మోడీ చైనాకి వెళ్ళడం జరిగి అనేకమైనటువంటి ఒప్పందాలు చైనా భారత్ మధ్య కుదిరాయి. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ తర్వాత ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో తెలియదు. కానీ అప్పటి నుంచి కూడా సరిహద్దు వద్ద చైనా దూకుడు వ్యక్తపరుస్తూనే ఉంది. చైనా సైన్యం ముందుకు చొచ్చుకు రావడం, అనేక ప్రాంతాల్లో అరుణాచల్ ప్రదేశ్ కానీ, ఇప్పుడు గాల్వాన్ కానీ అనేక ప్రాంతాల్లో ఈ భూభాగం భారత్ది కాదు, కేవలం చైనాకు సంబంధించింది అనేటువంటి వాదనలు చేయడం, భారత సైన్యంతో గొడవ పెట్టుకోవడం చేస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఈ సామెత ఎందుకు చెప్పుకున్నాం? నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ గురించి చెప్తాం అనేది. ప్రస్తుతం ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్కు తోడుగా ఎవరొస్తున్నారు అంటే, నాడు మోడీ గారు చేసిన ఈ రాజకీయ చాణక్యత వల్ల అమెరికా, రష్యా, జపాన్, ఆస్ట్రేలియా వీళ్ళందరూ భారత్కు మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు చైనాకు సంబంధించి చూసుకుంటే అటు ఉత్తర కొరియా కావచ్చు, ఇటు పాకిస్తాన్, ఈ మధ్య నేపాల్ కూడా కొద్దిగా తోడైంది. భారత్ని ఇబ్బంది పెట్టే విధంగా అనేక చర్యలు తీసుకుంటారు. సో భారత్ని ఇబ్బంది పెట్టడానికి చైనా వెంట ఉన్నది కేవలం ఒక రెండు దేశాలు. కానీ ఈనాడు ప్రపంచం మొత్తం కూడా భారత్ వెంట ఉంది. మోడీ గారు చేస్తున్నటువంటి రాజకీయం, ఆయన చేస్తున్నటువంటి సంప్రదింపులు, వివిధ మార్గాల ద్వారా అన్ని దేశాలతోటి సత్సంబంధాలు పెంచుకోవడం లాంటి పనుల వల్ల ఈరోజు భారత్కి స్నేహితులు ఎక్కువయ్యారు. అది కూడా బలమైన స్నేహితులు. ఈ జాబితాలోకి ఇప్పుడు ఫ్రెంచ్ కూడా వచ్చి చేరింది. ఫ్రాన్స్ నుంచి మనం రాఫెల్ విమానాలు కొనుక్కుంటున్నాం. అయితే వీటిని డెలివరీ ఇవ్వడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. కానీ ఫ్రెంచ్ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుని భారత్కి ఇవ్వాల్సిన రాఫెల్ విమానాలు ఇచ్చిన గడువు కంటే ముందే మనం డెలివరీ చేయాలి. అలాగే దానికి తగినటువంటి ఆయుధ సంపత్తి, దానికి తగినటువంటి మిసైల్స్ కానీ, మందుగుడ్డు సామాగ్రి కానీ జెట్ విమానంలో పెట్టవలసినవి, వాటికి సంబంధించిన విషయాలు కూడా వారు ఒక పర్టికులర్ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. నిర్ణయం తీసుకుని ఫ్రెంచ్ విమానాలకి మాత్రమే, ఫ్రెంచ్ రక్షణ వ్యవస్థలో మాత్రమే వాడాలి అన్నటువంటి ఒక నియమాన్ని వాళ్ళు రద్దు చేసుకుని ఇప్పుడు భారత్కి ఇవి ఎంతో అవసరం, దీని ద్వారా భారత్కే కాదు ప్రపంచానికి కూడా మేలు జరుగుతుంది అన్నటువంటి ఒక సదుద్దేశంతో డెలివరీకి ముందే మనకి రాఫెల్ యుద్ధ విమానాలు పంపడం జరుగుతుంది. అలాగే అటు అమెరికా నుంచి, ఇటు రష్యా నుంచి, జర్మనీ నుంచి కూడా భారత్కు కావాల్సిన యుద్ధ సామాగ్రి, దాదాపు $1 బిలియన్ విలువ చేసేటువంటి యుద్ధ సామాగ్రి త్వరలోనే వచ్చి చేరబోతోంది. ఎప్పటికప్పుడు అనేక ప్రకటనల ద్వారా అందరూ భారత్కి తోడున్నామని చెప్పి నమ్మకం ఇస్తున్నారు. అందుకని ఈ మధ్య చైనా దూకుడుతనం కాస్త తగ్గింది. గత 2-3 రోజులుగా తీసుకుంటే ఆ సరిహద్దు రేఖ దగ్గర నుంచి వెనక్కి వెళ్లడం, సైన్యాన్ని వెనక్కి పిలవడం, అలాగే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు చైనా విదేశాంగ శాఖ వాళ్ళతోటి, చైనా రక్షణ శాఖ వాళ్ళతోటి మాట్లాడడం, చర్చలు జరపడం, ఏం జరుగుతుందో వివరించడం, ఇకనైనా అన్ని మానుకోవాలి, ఇద్దరు సయోధ్యగా ఉండాలి అన్నటువంటి మాటను వారు చెప్పడం, భారతదేశ రాజకీయాల్లో ప్రధానమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా భారత్ని అత్యంత శక్తివంతంగా ప్రొజెక్ట్ చేస్తూ ఉండడం, అలాగే శక్తియుక్తులన్నీ పెంచుకోవడం, ఇన్ని కారణాల వల్ల చైనా వెనక్కి తగ్గుతుంది. ఇది పనిలో పనిగా చైనాకే కాదు, ఇటు పాకిస్తాన్కి కూడా ఒక వార్నింగ్ ఇచ్చినట్టుంటుందని అనేక సభల్లో, వేదికల మీద కూడా చెప్తూనే ఉన్నారు. అందుకే ముందుగా చెప్పుకున్నట్లు, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ వ్యక్తిత్వం ఎలాంటిదో, నువ్వెలాంటి వాడివో చెప్తాను అన్నట్లు ఇప్పుడు భారత్ పరిస్థితి అందరికంటే మెరుగ్గా ఉంది. చైనా పరిస్థితి అంతకంతకు తీసికట్టుగా మారుతుంది.